హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ నూనె వెంకటస్వామి, బీఎల్ఎఫ్ చైర్మన్ కామ్రేడ్ నల్ల సూర్యప్రకాష్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి, బహుజన కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె పర్వతాలు, బీఎల్పీ రాష్ట్ర కోశాధికారి మారో సునీల్ కుమార్, బహుజన్ లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బాని లలిత, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్లు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ వీళ్ళందరూ కూడా దండి వెంకట్ను కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ప్రధానమైనటువంటి నాయకుడు ఏదో ఒక అనైతికమైనటువంటి కేసులో ఇరికించాలని 27వ తేదీన సాయంత్రం 7:15 ఇతను వెళ్లడం, 7:20 అరెస్ట్ చేయడం, 7:25 స్టేషన్ తీసుకుపోవడం, 7:30 బెయిల్ ఇచ్చి పంపించడం. ఇది కేవలం ఇక అనైతికంగా ఇబ్బంది పెట్టాలనేటటువంటి పద్ధతుల్లో నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది. వాస్తవికంగా 3 నెలలుగా బెయిల్ రానటువంటి కేసు మీద అతని కేసు పోలీస్ స్టేషన్లను నిర్బంధించి కోర్టుకు సరెండర్ చేయాలి. కానీ 5 నిమిషాల్లోనే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎట్లా పంపిస్తారండి? ఏ రకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇరికిస్తారు? అందుకని మేము ఇక్కడ మన భగవత్ గారిని, అడిషనల్ డీజీపీ గారిని కోరింది ఒకటే, స్టేషన్లో బెయిల్ ఇచ్చిన తర్వాత నాన్ బెయిలబుల్ కేసులు ఏ రకంగా ఎఫ్ఐఆర్ లో మీరు పొందుపరుస్తారు? అందుకని పొందుపరచడానికి వీల్లేదు. ఆకు కందని పోకకు పొందని పద్ధతుల్లో మీ పోలీసు కుట్రపూరితంగా కావాలని పొలిటికల్ గా డిక్రీజ్ చేయాలనేటటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఈ రకంగా అవమానమైనటువంటి పద్ధతుల్లో అవాంఛనీయంగా వ్యవహరించడం సరైనది కాదు. దీన్ని మీరు బేషరతుగా ఈ కేసును విత్డ్రా చేయాలి. ఇవాళ వెంకట్ని చేశారు, రేపు సూర్యప్రకాశం చేస్తారు, ఎల్లుండి నూనె వెంకటస్వామి చేస్తారు, ఇంకొక నాడు వామపక్ష ఉద్యమ నాయకులందరినీ కూడా చేస్తారు. ఈ రకంగా చేస్తే కరెక్ట్ కాదు. మీరు బేషరతుగా ఉపసంహరించండి, లేకపోతే నిజామాబాద్ సిపి ఆఫీసును మేము ముట్టడి చేస్తాం అనేటటువంటి విషయాన్ని కూడా భగవత్ గారికి చెప్పాం. నాన్ బెయిలబుల్ కేసులు విత్డ్రా చేయాలి. ప్రజా ఉద్యమకారులపైన కుట్రపూరితంగా వ్యవహరించేటటువంటి ఇటువంటి పోలీస్ అనైతిక చర్యల్ని మీరు విడనాడాలి అనేటటువంటి విషయాన్ని మేము అడిషనల్ డీజీపీ గారికి చెప్పాం. మీ సమక్షంలో కూడా చెప్తున్నాం. జర్నలిస్టులు కూడా, మీడియా కూడా ప్రజా ఉద్యమ నాయకుల్ని సేవ్ చేసి అనైతిక కేసులు పెట్టేటటువంటి ఇటువంటి కుట్రపూరిత చర్యల నుంచి పోలీస్ విడనాడాలని మీ సమక్షంలో మేము కోరుతున్నాం. కాంగ్రెస్ అట్లాగే మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు ఈ జరిగేటటువంటి కార్మిక ఉద్యమాలను అణిచివేయాలనంటే లీడర్షిప్ ను డిస్కరేజ్ చేస్తే సరిపోద్దని కుట్ర. ఇతనే ప్రధాన నాయకుడు. ఇక బేసికల్ వర్కింగ్ క్లాస్ లీడర్, బేసికల్ బహుజన లీడర్, బేసికల్ లెఫ్ట్ లీడర్, ఒక ప్రధానమైనటువంటి నిజామాబాద్ వామపక్ష బహుజన నాయకుడు. ఇతని బేస్ తోనే మొత్తం యావత్ నిజామాబాద్ జిల్లా అంతా కూడా ముడిపడి ఉన్నది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర బిఎల్ఎఫ్ మూవ్మెంట్ కూడా ఒక వెన్నెముకలాగా ఉన్నాడు. ఇతను ఇచ్చేస్తే బ్రేక్ అయిపోద్ది కదా అనేది పోలీసు యొక్క టార్గెట్.